కింద నాభి నాళం ఉంది, ఆ నాళం నా నాభిలోంచి వచ్చింది, నీకు నేను మూలమైనప్పుడు నువ్వు మళ్ళీ మూలమని ఎలా అనుకుంటావయ్యా అన్నాడు. దాంతో విష్ణువుకి బ్రహ్మకి తగాద వచ్చింది, పెద్ద వాదన జరిగింది. నేను మూలం అంటే నేను మూలం, ఇలా ఇద్దరూ మూలం మూలం అని వాదించుకుంటూ చివరికి ఎంతవరకు వెళ్ళారో తెలుసా? అజ్ఞానం పరాకాష్ట, వాదనలో పడ్డామంటే అంతే. ఇంకా అహంకారం ప్రవేశించింది. ఎందుకని? విష్ణువు నిజానికి మూలమే, బ్రహ్మ కూడా మూలమే, సృష్టికి తప్పేం లేదు వాళ్ళు అన్నదాంట్లో. కానీ శరీరం ద్వారా మూలం కాదు. విష్ణువు శరీరం, బ్రహ్మ శరీరం, శివుడు శరీరం కూడా ఎప్పుడైనా వెళ్ళిపోయేవి. శరీరాన్ని నమ్ముకోవడానికి వీలు లేదు, ఆత్మనే నమ్ముకుని ఉండాలి మనం. అదే శివరాత్రి కథ. శరీరాన్ని నమ్ముకుని నేనే మూలం ఉండడం వల్ల బ్రహ్మ విష్ణువు కూడా గోతులో పడ్డారు. అందుకని విష్ణువు ఏం చేశాడు? ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే మధ్యలో శివలింగం ఆవిర్భవించింది.